start our YouTube video classes. సో ఇప్పుడు ఈ సెషన్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఇస్తానండి. దీంతో ఏమవుతుందంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ అయ్యే వాళ్ళు కొద్దిగా ఈజీగా ఉంటుంది, రైట్? సో సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ ఐ స్టార్ట్. సో సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్ స్టార్ట్ చేస్తానండి. మై ఫస్ట్ టాపిక్ ఈస్, సో ఆల్రెడీ ఎలక్ట్రోకెమిస్ట్రీ is completed and next my first topic is here in the second session. First topic is solutions. In second session first topic is solutions. Solutions ని తెలుగులో ద్రావణాలు అంటారు, తెలుగులో ద్రావణాలు అని అంటారు, రైట్? ఇక్కడ సొల్యూషన్ డెఫినేషన్ ఇస్తాను ఫస్ట్, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? డెఫినేషన్ ఏంటి అంటే, డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ హోమోజీనియస్ mixture of two or more components are called solutions. Homogeneous mixture of two or more components are called solutions, right? Homogeneous mixture I see. Solution definition is homogeneous mixture of two or more components are called solutions, right? Here we'll see what is homogeneous mixture. Homogeneous mixture అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ హోమోజీనియస్ అంటే నేనేం తీసుకుంటున్నా అంటే, ఒక బీకర్లో వాటర్ తీసుకుంటానండి. వాటర్ ఐ విల్ టేక్ వాటర్ ఇన్ ఏ బీకర్, రైట్? In this water I will add sodium chloride. A tablespoon of sugar I will add. A tablespoon of sugar, not sodium chloride. I will add a tablespoon of sugar, right? So this sugar which is dissolved in the water in all proportions equally. The sugar which is dissolved in the water, the sugar, I'll repeat it, the sugar with the red marker, right? It is dissolved in the water in all proportions equally, రైట్? ఇక్కడ వాటర్లో కంప్లీట్గా మిక్స్ అయిపోతుందండి. ఈ అన్ని పార్ట్లో కూడా ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది. ఇట్ మిక్స్డ్ ఇన్ ద వాటర్ ఇన్ ఆల్ ప్రపోర్షన్స్ ఈక్వల్లీ. సో హియర్ ఇఫ్ వి అబ్జర్వ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ దిస్ పార్ట్, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసిన, ఆర్ ఇఫ్ వి అబ్జర్వ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ దిస్ పార్ట్, ఆర్ ఇఫ్ వి అబ్జర్వ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మిడిల్, ఆర్ ఇఫ్ వి అబ్జర్వ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ దిస్ పార్ట్, సో ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్, ఈ సొల్యూషన్లో ఏ పార్ట్ నుంచి అయినా properties ని అబ్జర్వ్ చేసిన, which shows same properties. The solution shows same properties, right? If in a beaker, I'll take water in a beaker. In that I will add sugar. The sugar which is completely miscible in the water in all proportions. It is miscible in water in all proportions, right? So if we observe the properties from any part of the solution, it shows same properties. This type of solutions or mixtures are called homogeneous mixture. This type of mixtures are the homogeneous mixtures. So homogeneous mixture అంటే ఇదండి. ఎగ్జాంపుల్ గా ఇక్కడ వాటర్ లో షుగర్ కి బదులు సోడియం క్లోరైడ్ వేసిన. Instead of sugar, if we add sodium chloride, that sodium chloride also mixed with the water in all proportions. That is a homogeneous mixture. Or instead of sodium chloride, if we add alcohol, that alcohol also mixed with the water in all proportions, all proportions equally. So which are forms homogeneous solution? Homogeneous mixture of two or more components are called solution. So homogeneous అంటే అర్థమైపోయింది. సో ఏంటి, ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈక్వల్ గా మిక్స్ అయిపోతాయి. ఆల్ ప్రపోర్షన్స్ విచ్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఆల్ ప్రపోర్షన్స్ ఈక్వల్ గా మిక్స్ అయిపోతాయి ఆ సొల్యూషన్ లో. దాన్ని ఏమంటామంటే హోమోజీనియస్ మిక్చర్. దట్ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ సొల్యూషన్. సో హోమోజీనియస్ అంటే ఏంటి వచ్చింది. దెన్ విల్ సీ వాట్ ఈస్ నాన్ హోమోజీనియస్ ఆల్సో. నాన్ హోమోజీనియస్ అంటే ఎగ్జాంపుల్ గా వాటర్లోనే ఐల్ టేక్ వాటర్ ఇన్ అనదర్ బీకర్, వాటర్. In this water I will add oil or any non-polar solvent I will add. Any non-polar solvent అంటే పెట్రోలియం కానీ కిరోసిన్ కానీ, రైట్? వాటిని వేసినప్పుడు అవి కాకుండా ఆయిలే తీసుకుంటాను, కుకింగ్ ఆయిల్. ఈ కుకింగ్ ఆయిల్ ఏంటంటే విచ్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ ద వాటర్. దిస్ కుకింగ్ ఆయిల్ విచ్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ ద వాటర్, సో ఇట్ ఫ్లోట్స్ ఆన్ ది వాటర్. ఏంటి, ఆయిల్ అనేది వాటర్లో మిజిబుల్ అవ్వదు. సో ఏమైతే వాటర్ పైన డ్యూ టు లో డెన్సిటీ ఆఫ్ ది water oil which float on the water, this oil floats on the water, right? So if we observe properties from this side,
or from this part or from this part. It shows different properties. At this part it shows one type of property, at this part it shows one type of property. Means from different parts, from different parts of the solution which shows different properties. Here from different parts it shows same property. So it is a homogeneous mixture, it is a non-homogeneous mixture. Non-homogeneous, it is also called heterogeneous mixture. Then heterogeneous mixture అని కూడా అంటారండి. సో ఏంటి ఆ ఆయిల్ వాటర్లో మిసిబుల్ అవ్వలేదు, దట్ ఇస్ అ నాన్ హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్ మిక్చర్. ఈ హెట్రోజీనియస్ మిక్చర్ గురించి మనకు అవసరం లేదు. మన డెఫినేషన్ ఏంటి అంటే హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more components are called solutions. Right? That is the solution definition and explanation for homogeneous mixture and explanation for non-homogeneous mixture. అయితే ఇక్కడ ఈ హోమోజీనియస్ మిక్చర్లో ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఈ సొల్యూషన్ లో మనకి ఎన్ని ఉన్నాయి? 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇన్ దిస్ సొల్యూషన్ వి హావ్ 2 కాంపోనెంట్స్, రైట్? హియర్ ద quantity of water is more. Quantity of water is more. The component which quantity is more is called solvent. The component in the solution, the component which quantity is more, that is called solvent. If in solution the quantity is less, that is called solute. That is a solute. Solute means in a solution, the solution containing solute plus solvent. Solution లో solute solvent రెండు కూడా ఉంటాయండి. అంటే solute ఈ solvent ని ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా, ఎక్కువ క్వాంటిటీలో in a solution the component which is present in excess amount or quantity is more, that is called solvent acid. తెలుగులో దాన్ని ద్రావణి అంటారండి. ద్రావణి. సాల్వెంట్ ఇస్ కాల్డ్ ద్రావణి in తెలుగు. ఆ సొల్యూషన్ లో ఎక్కువ క్వాంటిటీలో ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటే ద్రావణి అంటారు. తక్కువ క్వాంటిటీలో ఉన్న దాన్ని ద్రావితం. తక్కువ క్వాంటిటీలో ఉంటే ద్రావితము. అంటే ద్రావణాలు అనగా విచ్ ఇస్ ద మిక్చర్ ఆఫ్ ద్రావితము మరియు ద్రావణి. ద్రావితం మరియు ద్రావణి. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నదాన్ని ఏమంటాం అంటే ద్రావణి అని, తక్కువ క్వాంటిటీలో ఉన్నదాన్ని ద్రావితము అని అంటారు. సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ ఈజ్ అ ద్రావితం, సాల్వెంట్ అంటే ద్రావణి అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ సాల్వెంట్ కి సొల్యూట్ కి ఇంకా వేరే డెఫినేషన్ కూడా ఉందండి. సెకండ్ డెఫినేషన్ ఫర్ సాల్వెంట్ అండ్ సొల్యూట్. ఇక్కడ ఈ షుగర్ ఏంటంటే షుగర్ physical state of the sugar is solid here. The sugar on dissolving in this water, it loses its physical state. షుగర్ తన యొక్క భౌతిక స్థితిని ద్రావణం ఫామ్ చేసి ఏర్పరిచిన తర్వాత అక్కడ ఉన్న షుగర్ దాని యొక్క భౌతిక స్థితిని కోల్పోతుంది. Here sugar loses its identity. Sugar after forming the solution, the sugar loses its identity. Here the sugar is called solute. The component which loses its identity after forming solution is called solute. ఇక్కడ చూడండి, వాటర్ సొల్యూషన్ ఫామ్ చేసిన తర్వాత ఫామ్ చేయకైనా ముందు అయినా, బిఫోర్ ఫార్మింగ్ ఆఫ్ ది సొల్యూషన్, ఆఫ్టర్ ఫార్మింగ్ ఆఫ్ ది సొల్యూషన్, ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఓన్లీ. సో ద కాంపోనెంట్ విచ్ రిటైన్స్ ఇట్స్ ఐడెంటిటీ is called solvent. ఏదైతే తన భౌతిక స్థితిని కోల్పోతుందో దాన్ని ద్రావితము అని, ఏదైతే తన భౌతిక స్థితిని కోల్పోకుండా ఉంటుందో దాన్ని ద్రావణి అని అంటారండి. ద కాంపోనెంట్ విచ్ లూజెస్ ఇట్స్ ఐడెంటిటీ is called solute and the component which retains its identity is called solvent. Otherwise in a solution the quantity of component is more, that is called solvent, or the quantity of component is less, that is a solute. So it is a solvent and solute. So solute is a mixture of, the solution is a mixture of solute and solvent. This solute is a mixture of solute and solvent. Here solute means which quantity is less or which loses its identity. Which loses its identity is the solute. అదే దాన్ని ద్రావితము అని తెలుగులో అంటాం. And the component which retains its identity
ఏదైతే తన భౌతిక స్థితిని కోల్పోతో దాన్ని ద్రావణి లేదా సాల్వెంట్ అని అంటారు. ద్రావణి లేకపోతే సాల్వెంట్ అని అంటారు. రైట్. ఇక్కడ సాల్వెంట్ ని here we can use different types of solvents here. We can use different types of solvents. Okay, we will discuss it later. Here, based upon number of components, solutions are classified into different types. కాంపోనెంట్స్ ని తెలుగులో అణుఘటకాలు అంటారండి. అణుఘటకాలు వాటి యొక్క ఆ సొల్యూషన్ లో ఉండే అణుఘటకాల యొక్క నంబర్లను బట్టి అణుఘటకాల సంఖ్యను బట్టి ఆ సొల్యూషన్ ని వివిధ రకాలుగా వర్గీకరించారు. ద సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ number of components in the solution. Right. First one is a binary solution. Here I write. First one is binary solution. Binary solution. Here in this binary solution, the solution which is made up of from the two components. The solution which is made up of from the two components are called binary solutions. Example: water plus water and sodium chloride. లేకపోతే మన ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ షుగర్. So which the solution which containing two components, that is water and sugar, so it is a binary solution. It is a binary solution. Right. If the solution which containing, here it is a first classification, second type is ternary solution. Here the solution which is made up of from three components, are called ternary solutions. Right. One component తో ఉంటే solution కాదండి, అది solvent ఉంటుంది. Solvent అంటాం one component ఉంటే. If it containing two components, that is a binary solution. If it containing three components, that is a ternary solution. Example: water. In water, sugar plus sodium chloride. Water plus sugar plus sodium chloride. It is a ternary solution. This is. Next, quaternary solution. Here quaternary solution is the solution which containing four components. ఇక్కడ ఏంటి binary solution means which containing two components, are called binary solutions. Which containing three components are called ternary solutions. If it containing four components are called quaternary solution. The solution which containing four components are called quaternary solution. Example for this: water plus sugar plus sodium chloride plus glucose. Also I will add glucose. So in unity components 1, 2, 3, 4. The solution which is made up of from the four components are called quaternary solutions. Right. So అందులో రెండు గనక అణుఘటకాలు ఉన్నాయంటే ఆ సొల్యూషన్ లో, ఆ ద్రావణంలో రెండు అణుఘటకాలు ఉంటే వాటిని ఏమంటామంటే బైనరీ సొల్యూషన్స్ అని. ఆ సొల్యూషన్ లో మూడు అణుఘటకాలు ఉంటే టెర్నరీ సొల్యూషన్స్ అని, నాలుగు అణుఘటకాలు ఉంటే క్వాటర్నరీ సొల్యూషన్స్ అని అంటారు. రైట్. If the solution which containing four components ఉంటే దాన్ని quaternary solutions అని అంటారు. So it is a first classification of solutions. First classification. Next, the second classification. Based upon the solvent, the solutions are classified into different types. If the solvent is water, we'll see here. If the solvent is water, then the solution is a aqueous solution. If the solvent is water, that is an aqueous solution. If the solvent is alcohol other than water, if the solvents are other than alcohol, then these are non-aqueous solutions. వాటర్ సాల్వెంట్ గా ఉంటే aqueous సొల్యూషన్ అని, వాటర్ కాకుండా రిమైనింగ్ ఏవైనా సాల్వెంట్ గా ఉన్నట్టయితే నాన్ aqueous సొల్యూషన్స్ అని అంటారు.
ఇఫ్ అదర్ దెన్ వాటర్ ఐ సెడ్ రైట్, వాటర్ కాకుండా వేరే ఏముండొచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, ఆల్కహాల్. Then the solution is called alcoholic solution. That solution is if the solvent is alcohol, that is a alcoholic solution. Alcoholic solution. If the solvent is ammonia, if the solvent is ammonia, that is a ammonical solution. That is ammonical solution. If the solvent may be ether, solvent may be ether, that is a ethanol solution. So it is a second classification based upon nature of solvent. Right? If the solvent is water, solvent water ఉన్నట్టయితే aqueous solution అని. Solvent other than water అయితే, that is a those are the non-aqueous solutions. If the solvent is alcohol, that is a alcoholic solution. If the solvent is ammonia, that is a ammonical solution. If the solvent is ether, that is a ethanol solution. So it is second classification based upon solvent. Next third classification is most important. Here third classification is based upon physical state of the solvent and solute. ఇక్కడ చూడండి, సొల్యూషన్స్ అంటే లిక్విడ్ ఉన్నాయి మాత్రమే సొల్యూషన్స్ కాదండి. సాలిడ్ స్టేట్లో కూడా సొల్యూషన్స్ ఫామ్ అవుతుంది, గ్యాసియస్ స్టేట్లో కూడా సొల్యూషన్స్ ఫామ్ అవుతుంది. సో బేస్డ్ అపాన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ సొల్యూట్, బేస్డ్ అపాన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ సొల్యూట్, సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 9 టైప్స్. సొల్యూషన్స్ని 9 రకాలుగా విభజించారు. ఇది వాటి యొక్క ద్రావణము మరియు ద్రావితం యొక్క భౌతిక స్థితిని బట్టి ఈ సొల్యూషన్స్ని, ఈ ద్రావణాలని 9 రకాలుగా విభజించారు. రైట్, ఫస్ట్ ఐ రైట్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ ఐ రైట్ హియర్ సాల్వెంట్, solute I'll take solute, and here solvent ఇక్కడ ఎగ్జాంపుల్. రైట్, లిక్విడ్ సొల్యూషన్స్ కదా. ఈ లిక్విడ్ సొల్యూషన్స్ లో సో సాల్వెంట్ ఇస్ లిక్విడ్, సాల్వెంట్ ఇస్ లిక్విడ్, సాల్వెంట్ ఇస్ లిక్విడ్. Liquid. So first example, solute. Solute is a gas here. I'll take solute is a gas. Gas which is dissolved in the liquid. Gas which is dissolved in the liquid. Example, all aerated coolings. All aerated coolings. మీరు అన్ని కూలింగ్స్ తీసుకోవచ్చండి. ఆల్ ఏరేటెడ్ కూలింగ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద లిక్విడ్. మీరు చూసుకోండి, సోడాలో తీసుకున్నట్టు అయినా, సోడాలో ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. ఆ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ కావడానికి దాన్ని ఎక్కువ ప్రెషర్తో ప్యాక్ చేస్తారండి కూల్ డ్రింక్స్ని. సో కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ద లిక్విడ్ వాటర్, దట్ ఈస్ అ సోడా. రైట్, సో ఆల్ ఏరేటెడ్ కూల్ డ్రింక్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్ physical state of solute is a liquid. I'll take again liquid in liquid కి ఆల్కహాల్లో వాటర్ డిజాల్వ్ చేసినట్టు డైల్యూషన్ ఆఫ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్, వాటర్ ఇన్ ఆల్కహాల్ or alcohol in water also we can write. Alcohol in water also, both are in liquid state only. Solvent is liquid state, solute also liquid state. Right. Next, solid in liquid. ఇందాక మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్, sugar in water, that is a sugar solution. షుగర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ని సొల్యూట్ అని, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ని సాల్వెంట్ అని అంటారు, ద్రావితము ద్రావణి అని. రైట్, సో ఇట్స్ అ ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ ఫిజికల్ స్టేట్ దట్ ఈస్ రైట్. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్ ఐ టేక్. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్ వచ్చేసి సాలిడ్ సొల్యూషన్స్. అంటే the physical state of the solvent is solid కదా. physical state of the solvent is solid. Right, here first physical state of solute is వచ్చేసి గ్యాస్ అండి. గ్యాస్ ఇన్ సాలిడ్ ఎగ్జాంపుల్గా ఏంటంటే మీకు రిడక్షన్ ప్రాసెస్లో ఫైన్లీ డివైడెడ్ నికెల్ క్యాటలిస్ట్ కానీ ఫైన్లీ డివైడెడ్ పెలాడియం క్యాటలిస్ట్ కానీ తీసుకుంటారు.
రీజన్ ఏంటి అంటే అక్కడ హైడ్రోజన్ గ్యాస్, ఆ క్యాటలిస్ట్ పైన, ఆ నికెల్ కానీ ఆ పెల్లాడియం పైన కానీ అబ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ రెండు అయ్యి ఉంటుందండి. అబ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ రెండు అయ్యి ఉంటుంది అక్కడ ఏ దాంట్లో, నికెల్లో కానీ పెల్లాడియంలో కానీ. అంటే హైడ్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ సొల్యూషన్ ఇన్ పెల్లాడియం, hydrogen gas in palladium, or nickel catalyst. So here palladium is a solid, hydrogen is a gas. That hydrogen is which is dissolved in the palladium, hydrogen gas which is dissolved in the palladium. So gas in solid, that is right. Next, solvent is a liquid which is dissolved in the solid, ఎగ్జాంపుల్ గా ఏంటి అంటే లిక్విడ్ సాలిడ్ లో ఉందండి. ఏంటి అంటే అమాల్గమ్స్ అంటే మెర్క్యూరీ ఉంది కదండి. మెర్క్యూరీ ఇస్ అ డి బ్లాక్ ఎలిమెంట్ విచ్ ఇస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ సాలిడ్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. దిస్ మెర్క్యూరీ ఇస్ అ లిక్విడ్. దిస్ మెర్క్యూరీ it is dissolved in the zinc. This zinc is a solid to form zinc amalgam. Otherwise, this mercury is a liquid which is dissolved in the sodium. The sodium is a solid. So sodium amalgam, NaHG. So all amalgams are example for liquid in solid type of solutions. All amalgams are example for liquid in solid type of solutions. Right. Next, physical state of the solute is gas, liquid, tarvata solid in solid type of solutions. Ikkada alloys are example for solid type of solution. Means here alloys ki example ఏంటి, brass, bronze, తర్వాత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా అలాయ్సే అండి. ఎందుకంటే దట్ గోల్డ్ ఈజ్ మిక్స్డ్ విత్ ద ఇంప్యూరిటీ, కాపర్ కానీ సిల్వర్తో కానీ ఆర్నమెంట్స్ మాత్రమే వాటితో మిక్స్ చేసి ఉంటారండి గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు. తర్వాత బ్రాస్ వచ్చేసి మనకు బ్రాస్ ఇస్ అ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. సో కాపర్ అండ్ జింక్ హోమోజీనియస్ మిక్చర్. మనకి ఏంటి డెఫినేషన్, సొల్యూషన్ డెఫినేషన్, హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more components, not only liquid state అని చెప్పలేదు అక్కడ, it is also in solid state also. Copper and zinc both are in the solid state. The homogeneous mixture వాటి లిక్విడ్ స్టేట్ లో రెండింటిని మిక్స్ చేస్తారండి. లిక్విడ్ స్టేట్ లో బాగా హై టెంపరేచర్ వరకు హీట్ చేసినప్పుడు ఏమైంది, కాపర్ కన్వర్ట్స్ టు లిక్విడ్ స్టేట్, జింక్ ఆల్సో కన్వర్ట్స్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. సో ఆ లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు మిక్స్ చేస్తే సాలిడ్ స్టేట్ లోకి వచ్చేసినప్పుడు సో అక్కడ ఆ లిక్విడ్ స్టేట్ లోనే హోమోజీనియస్ మిక్చర్ అయిపోతుంది. సో టెంపరేచర్ డిక్రీజ్ చేసినట్లయితే ఆన్ కూలింగ్, టెంపరేచర్ డిక్రీజ్ మీన్స్ ఆన్ కూలింగ్ it converts to solid state, that is a alloy. Homogeneous mixture of 2 or more components, homogeneous mixture of metals or metal and non-metal are called alloys. These alloys are example for solid in solid type of solutions. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కూడా వస్తుందండి. ఆ స్టీల్ ఏంటి, స్టీల్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ ఐరన్ plus carbon plus chromium. Iron plus carbon plus chromium are example for alloys. All alloys are example for the solid solutions. They are the solid solutions, right? Next, last physical state. So ఏమైపోయింది, లిక్విడ్ అయిపోయింది, సాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఫిజికల్ స్టేట్ ఏంటి అంటే గ్యాసియస్ సొల్యూషన్స్. ఇక్కడ గ్యాసియస్ సొల్యూషన్స్ లో సాల్వెంట్ ఏంటంటే, సాల్వెంట్ ఇస్ అ గ్యాస్. And your solute is gas, here liquid, and here solid. Right. So gas which is dissolved in the gas. Example for this, a mixture of gases, a mixture of all gases. In the air which containing mixture of all gases. Otherwise, oxygen in nitrogen gas, or methane in
nitrogen gas or nitrogen in methane gas. So mixture of gases are example for the gas in gaseous type of solutions. Right, liquid in gas. Liquid, next example, liquid in gas. ఇక్కడ ఏంటి అంటే మాయిశ్చర్ ఇన్ ఎయిర్. ఎయిర్లో వాటర్ డ్రాప్లెట్స్ కూడా ఉంటాయండి కదండి. ఎయిర్లో వాటర్ డ్రాప్లెట్స్, ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఎయిర్లో మిక్సప్ అయి ఉంటాయి, ఎయిర్లో డిజాల్వ్ అంటే ఎయిర్లో కలిసిపోయి ఉంటాయండి వాటర్ డ్రాప్లెట్స్. సో మాయిశ్చర్ ఇన్ ఎయిర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ లిక్విడ్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్. రైట్, మనకు హ్యూమిడిటీ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటంటే, అంటే చెమటలు పడతాయి కదండి ఎక్కువ, దానికి రీజన్ ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలో వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువైపోయినట్టయితే వస్తుంది. అంటే వాతావరణంలో వాటర్ మాలిక్యూల్ అంటే మాయిశ్చర్ అంటే వాటర్ ఇన్ ఎయిర్, మనకున్న వాతావరణంలో వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువైపోతే అదే మాయిశ్చర్ ఇన్ ఎయిర్ అని అంటాం. మాయిశ్చర్, వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్, వాటర్ ఇన్ ఎయిర్. రైట్, నెక్స్ట్ సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్యాంఫర్ తీసుకోండి. ఇక్కడ క్యాంఫర్ అంటే కర్పూరం అండి, కర్పూరం కానీ లేకపోతే నాఫ్థలిన్ కానీ. అక్కడ ఏంటి, నాఫ్థలిన్ ఇస్ సాలిడ్. టాయిలెట్లో వేస్తారు కదా, టాయిలెట్స్లో వేస్తారు. ఆ నాఫ్థలిన్ ఏంటి, స్మెల్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ సాలిడ్ విచ్ ఇస్ మిక్స్డ్ ఇన్ ఎయిర్. సాలిడ్ ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. లేకపోతే నాఫ్థలిన్ అంటే కర్పూరం అండి, ఆ కర్పూరం కూడా స్మెల్ వస్తుంది. రీజన్ ఆ సాలిడ్ అనేది అందులో మిక్స్ అయిపోద్ది, ఎయిర్లో మిక్స్ అయిపోద్ది కాబట్టి మనకు స్మెల్ వస్తుంది. సో దీస్ ఆర్ ద 9 types of solutions. These are the 9 different types of solutions based upon the physical state of the solvent and right. So it is a exam classification of solutions. So how many types? 3 types classification. First type is a based upon number of components. Second type is based upon nature of the solvent. Next, third one is this one, based upon the physical state.